ప్రభువారు ఎందుకు మరణించారట? మానవునికి విమోచన ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి. ఎక్కడి నుండి? పాపము ద్వారా వచ్చినటువంటి పర్యవసానము, ఆత్మీయ మరణము, శారీరక మరణము, నిత్య నరకము నుండి రక్షించడానికి ఆయన మరణించారు. మరి యేసు ప్రభువారి మరణం గనుక లేకపోతే, ఆయన పాపానికి ఆయన శరీరంలో ఆయన ప్రాయశ్చిత్తం చేయకపోతే ఈ మానవుడికి నరకం తప్పించుకునే అవకాశం ఉందంటారా? చెప్పండి లేఖనాల ప్రకారంగా. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క మరణము మానవునికి మేలు చేసిందా, కీడు చేసిందా? చెప్పండి మీరు. ఏం మేలు కీడు చేసిందా? మరి సంతోషించాలా, దుఃఖించాలా? నిజంగా ఎంతమంది సంతోషిస్తారు? ఎంతమంది సంతోషిస్తున్నారు? నీకు మేలు జరిగితే నువ్వు సంతోషించాలి కదా. రెండవది, ఇంతకీ యేసు ప్రభువారిని ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి ఆ కార్యం జరిగించడానికి పంపింది ఎవరు? పంపింది ఎవరండి? అంటే ఎవరి ప్రణాళిక ఇది? లేకపోతే జరుగుద్దా? మనందరికి బాగా కంఠస్థ వాక్యం యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, పాపుల్ని బాగా ప్రేమించాడు. ఆయన ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపాను. ఎందుకు? నశింపక, నరకానికి వెళ్ళక, నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకు క్రీస్తుని పంపించాడు? నువ్వు నరకానికి వెళ్ళక పరలోకానికి వెళ్ళాలని ఆ కుమారుని ఆయన పంపించాడు. పంపించి ఏం చేశాడు ఆయన్ని? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనము అందులో 3వ లైన్ నుండి చదువుదాం. పాప పరిహారము నిమిత్తము మనం ఏం చేయబడాలా? పాపం ఏం చేయబడాలా? పరిహరించబడాలా. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని మనలాంటి మానవ శరీరముతో పంపి ఎవరు పంపారు? మనలాంటి మానవ శరీరముతో దేవుడు తన కుమారుని పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఎవరు? తండ్రి. కుమారుని చంపింది ఎవరు? తండ్రి. నేను చెప్పాను. నువ్వు చంపావా? నువ్వు చంపావని ఎవరన్నా అన్నట్లయితే నువ్వు దేవుడి సార్వభౌమాధికారి నీ చేతుల్లో తీసుకుంటున్నావు అన్నమాట. నువ్వు హౌ డేర్ యు ఆర్? ఎంత ధైర్యం నీకు? దేవుడు చేసిన పని నీవే చేసుకుంటావా? చేసుకోవడమే కాకుండా అది నేను తప్పు చేశాను అంటావా? దేవుడు మేలు చేసిన పనిని, నీ మేలు కొరకు చేసిన పనిని. అందుకే ఎవరికి రక్షణ అర్థం కావట్లే. యేసు ప్రభువారి యొక్క మరణము మానవునికి నిత్య జీవాన్ని, సదాకాలం ప్రభువుతో కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని కలిగించింది. రెండవది, యేసు ప్రభువారి యొక్క మరణము మన పాపానికి ప్రాయశ్చిత్తము చేసింది. ఈ జంతు పనులన్నీ కూడా పాపానికి ప్రాయశ్చిత్తానికి చేయడానికి మరి అర్పించబడ్డాయి కదా. ఇది సహజంగా చెప్పుకుంటున్నామే కదా ధర్మశాస్త్ర ప్రకారం. కానీ మరి ఆ ధర్మశాస్త్రంలోనూ ప్రవర్తన గ్రంథాల్లోనూ రాయబడి నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని యేసుప్రభువు వారు చెప్పలేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను ధర్మశాస్త్రం నేను ప్రవక్తల వచనం కొట్టివేయడానికి రాలేదు, నేను నెరవేర్చడానికే వచ్చాను. అవి నెరవేర్చాడు ఆయన.